2G కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హోంమంత్రి చిదంబరం రాజీనామా చేయాల్సిందేనని ఎన్డీఏ పునరుద్ఘాటించింది. చిదంబరాన్ని పార్లమెంట్ నుంచి బహిష్కరించాలన్న ఎన్డీఏ నిర్ణయంపై ప్రధాని మన్మోహన్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విపక్షాల వాదనకు సరైన కారణాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. 2G కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంమంత్రి చిదంబరమే లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్షం విమర్శలు తీవ్రతరం చేసింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణంతో ప్రమేయమున్న చిదంబరానికి హోంమంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదని భాజపా పునరుద్ఘాటించింది. చిదంబరాన్ని తప్పించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆ పార్టీ సీనియర్ నేత బల్బీర్ పుంజ్ స్పష్టం చేశారు. इस सदी का शायद सबसे बड़ा घोटाला है भारतीय राजनीति में और किसी भी सस्पेक्ट को जो इतने बड़े घोटाले का सस्पेक्ट हो उसको अपने पद पर बने रहने का अधिकार नहीं है, क्योंकि जब तक वो पद पे है तब तक उसकी निष्पक्ष जांच नहीं हो सकती। और इसलिए हमने निर्णय किया है कि हम उनको घेरने की बात नहीं करते, परंतु उनका बहिष्कार करेंगे, उनका बायकॉट करेंगे। హోంమంత్రి చిదంబరాన్ని బహిష్కరించాలన్న విపక్షాల వాదనకు సరైన కారణాలు లేవని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. సభ నిర్వహణకు సహకరించాలని విపక్షాలను కోరారు. As far as the boycott is concerned, I sincerely hope that the political parties will resist any such temptation. There is virtually no case for a boycott of the type that has been talked about in the newspapers. And I once again appeal to all political parties to work together to give the development agenda of our country a push forward. As you all know, the global economy is facing serious difficulties, and if we don't manage our affairs well, we can also go down. And I sincerely hope that at a time when the country is poised for sustained, equitable economic growth, all political parties will make their effective contribution to making that happen. పార్లమెంటు సమావేశాలు ప్రశాంతంగా జరుగుతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తాలనుకుంటున్న అంశాలపై సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.